So, hey YouTube fan and welcome back to our channel Agility King Nikhil. Guys, ఇయాలైతే నేను అన్బాక్స్ చేయబోతున్నాను ఫింగర్ స్లీవ్స్ అండ్ గేమింగ్ ట్రిగర్స్ ఫర్ ఫ్రీ ఫైర్. సో నేనైతే ఫ్రీ ఫైర్ కోసం కొన్ని యాక్సెసరీస్ అన్బాక్స్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఫింగర్ స్లీవ్స్, దాని తర్వాత గేమింగ్ ట్రిగర్స్. అండ్ ఫింగర్ స్లీవ్స్ నేనైతే ఆఫ్లైన్లో కొన్నాను, ఇంటికాడ 20 రూపీస్ ప్యాకెట్, ఇది ఒక ప్యాకెట్. అండ్ నేను చాలా రోజుల నుంచి ఫింగర్ స్లీవ్స్ యూజ్ చేస్తున్నాను, కానీ ఇవైతే కొత్త ప్యాక్. పాత ప్యాక్లో ఉండే ఫింగర్ స్లీవ్స్ అవైతే నేను చాలా రోజులు యూజ్ చేశాను. ఈ ఫింగర్ స్లీవ్స్ మంచిగా ఉన్నాయి, క్వాలిటీ బెస్ట్, ఓకే అనుకోవచ్చు మనమైతే. గేమింగ్ కూడా మరీ అంత స్మూత్ ఉండదు, కానీ సెన్సిటివిటీ మంచిగా ఉంటుంది. అండ్ ఈ ఫింగర్ స్లీవ్స్ కూడా అవే, కానీ కొత్తవి. అండ్ ఇక్కడ గేమింగ్ ట్రిగర్స్ ఉన్నాయి గైస్. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం. లెట్స్ గెట్ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే గేమింగ్ ట్రిగర్స్ని ఓపెన్ చేద్దాం, దాని తర్వాత మనం ఓపెన్ చేద్దాం ఫింగర్ స్లీవ్స్. సో మనమైతే ఫింగర్ స్లీవ్స్ని పక్కన పెట్టుకొని ఫస్ట్ ఒకసారి బాక్స్ని చూసుకుందాం. బాక్స్ని చూసుకున్నట్టయితే అంత షిప్పింగ్ అడ్రస్ అదంతా ఉంది, ఏది వదిలేసేయండి. అండ్ ఇది వచ్చేసరికి CH5 PUBG ట్రిగర్స్ మొబైల్ ట్యాబ్లెట్ సుబాట్ గేమింగ్ ట్రిగర్స్ ఫర్ PUBG అంట. క్వాంటిటీ 1 PUBG కోసం అని ఉంది, కానీ ఇది PUBG కోసం కాదు, ఫ్రీ ఫైర్ PUBG ఏదైనా ఆడుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే దీన్ని కట్ చేసే టైం వచ్చేసింది. వావ్, అరే డిఫరెంట్ స్టైల్లో ఓపెన్ అయింది గైస్. ఇదైతే ఆహా, డబ్బానే వచ్చింది. గైస్ క్యామ్ అయిందా మనతోని? అరే గైస్ పేపర్స్, బా ఎంత మంచి వేస్ట్ చేస్తున్నావు పేపర్స్. ఫ్లిప్కార్ట్ 1 2 3 4 5 to 6 వచ్చినాయి గైస్ పేపర్స్. ఇంత వేస్టేజ్ వచ్చింది. లోపల ఉంది గైస్, ఏమో ఉంది. స్కామ్ అయితే చెప్పొద్దు, కానీ ఐ థింక్ స్టేబిలిటీ మంచి స్టేబుల్ ఉండాలి. ఒకవేళ డ్యామేజ్ అవ్వచ్చు ప్రోడక్ట్. ఒకవేళ అది చిన్నగా ఉంది గైస్, బాక్స్ లాగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇంత పెద్ద డబ్బాలో పెట్టడం అవసరమా గైస్ ఫ్లిప్కార్ట్కి? అంటే మంచిదే అనుకోండి, ఇంత డబ్బా ఉంటుంది, గేమింగ్ ట్రిగర్స్ డబ్బా ఉంటుంది, ఇంత పెద్ద డబ్బా పెట్టింది, అది ఊతుంది, మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకొని నాకు తెలిసి పేపర్స్ పెట్టినట్టుంది సపోర్ట్కి. పేపర్స్ని అయితే మనం వేస్ట్ చేయొద్దు, పక్కన వేసుకుందాం. కొన్ని లైక్ ఇట్లా చిన్న చిన్న పేపర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మన ఆర్డర్ని బయటికి తీయనికే నాకు తెలిసి అతకబెట్టిండొచ్చు గైస్ టేప్తోని. మనం ఇట్లానే ఓపెన్ చేద్దాం, సైడ్ నుంచి ఓపెన్ చేద్దాం. డబల్ టేప్ వేసిండు గైస్, అంటే లైక్ ఫ్లిప్కార్ట్ ఇది నార్మల్ బ్రౌన్ టేప్, దానిపైన మంచి నీట్గా సెలో టేప్ లాగా దొడ్డుది వేసిండ్రు. చాలా లైక్ సెక్యూర్గా పంపించిండు. ఓకే గుడ్, నైస్. టేప్ పెట్టి నీట్గా అంటబెట్టించిండ్రు. సో ఇప్పుడైతే మనం వేస్ట్ చేసి మొత్తం పక్క పెట్టుకొని మన ప్యాక్ని చూసుకుందాం, గేమింగ్ ట్రిగర్స్ని. సో ఇప్పుడైతే మనం చూద్దాం, దగ్గర చూద్దాం. ఫింగర్ స్లీవ్ సైడ్ ఇది బ్లేడ్ కూడా ఉండనియండి, చూద్దాం. ఇక్కడైతే ఫస్ట్ ఒక థ్యాంక్ యూ కార్డ్ వచ్చింది, చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ యూ 5 స్టార్ రేటింగ్ టు గెట్ అప్ 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ అంట. ఈ గేమింగ్ ట్రిగర్సే 250 రూపీస్ గైస్, మళ్ళీ 5 స్టార్ రేటింగ్ ఇస్తే 1000 రూపీస్ ఏడిస్తారు. నీట్గా A4 షీట్ అండ్ లైక్ ఇట్లా నీట్గా స్క్వేర్ షేప్లో ఉంది. ఇది రబ్బర్ బ్యాండ్తో వేసి ఇచ్చేయండి. దీనైతే పక్కన పెట్టేసుకుందాం గైస్. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నార్మల్ బాక్స్లో కాకుండా ఇట్లా టేప్ పెట్టింది చూడండి, టేప్ లాగా కనిపిస్తుంది. ఇంత సెక్యూర్ ప్యాకేజింగ్ గైస్, బా దిస్ ప్యాకేజింగ్ గైస్, నిజంగా ఇంత మంచి ప్యాకేజింగా ఎప్పుడు అనుకోలేదు, ఎంత నీట్గా ప్యాకేజ్ వస్తుంది. ఐ లవ్ నీట్నెస్ గైస్. అండ్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా అదంతా ఓపెన్ చేసే బదులు దీంతోనే ఎట్లా అంటే ఓపెన్ అయిపోతుందా? ట్రై గట్టి ఉంది గైస్, ఇది కూడా చాలానే ఓపెన్ అయింది. ఓపెన్ కాలే, టేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు నీట్గా మొత్తం ఓవర్ ద రౌండ్ వేసి ఇచ్చింది టేప్.
ఐ థింక్ ఫ్లిప్కార్ట్ ఇప్పుడు నీట్గా ప్యాకేజింగ్ చేస్తున్నట్టుంది అన్నిటిని. అమెజాన్ గురించి తెలియదు గైస్. నేనైతే అమెజాన్లో అస్సలు పెట్టా ఆర్డర్. అసలు ఎక్కువ మటుకు మేము అమెజానే యూజ్ చేయము. ఎప్పుడో ఒక్కసారి అమెజాన్లో ఆర్డర్ పెట్టిందంటే మాకు అంత అమెజాన్ అలవాటు, ఫ్లిప్కార్ట్ అలవాటు. ఇంత టేప్ వేస్టేజ్. దీని సౌండ్ వినండి, బాక్సులు ఊగుతున్నాయి అవి. ఫింగర్ గేమింగ్ ట్రిగర్స్. వెనకాల చూస్తుంటే CH5 బ్లూ షార్క్ అంట. షార్క్ మేడ్ ఇన్ చైనా. అబ్బాబా, ఇవి కూడా చైనా నుంచి వస్తున్నాయా? అంత చిన్నవి. ఈ జూన్కే షార్క్ లాగా అనిపిస్తలే కానీ కొంచెం అనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి నేను బ్లూ కలర్ ఆర్డర్ పెట్టినాను. ఇది మొత్తం బ్లూ. కూడా జస్ట్ మెటల్ ప్లేటింగ్ వస్తుంది. మెటల్ది అది, మెటల్ ప్లేటింగ్ మొత్తం. చూసుకుంటుంటే ఇక్కడ కూడా CH5 బ్లూ షార్క్, ఇక్కడ కూడా CH5 బ్లూ షార్క్ అని రాస్తుంది. ఈ బాక్స్ నీట్గా ఉంది, ఈజీ టు క్యారీ. అంటే లైక్ ఇట్లా పాకెట్లో వేసుకొని ఎక్కడికైనా వెళ్ళి గేమింగ్ చేయొచ్చు. అండ్ మీకు ఒకటి చెప్పాలి గైస్, మనము ఫ్రీ ఫైర్ టోర్నమెంట్స్ లేదా పబ్జీ టోర్నమెంట్స్ అయినప్పుడు ఈ ఫింగర్ స్లీవ్స్ అలౌ చేయరు. ఎందుకంటే ఫింగర్ స్లీవ్స్ హ్యాకర్ లిస్ట్లో వస్తాయి, హ్యాకింగ్ లాగా వస్తుంది ఇది. అండ్ మీకు ఒకటి చూపించబోతున్నాను. ఇది ఇట్లా ఓపెన్, ఇదేం బటన్ లాగా కాదు. ఇప్పుడు మీ దగ్గర కీ చైన్ అంటే లేదా ఏమన్నా ఓవర్ ద బ్యాండ్ అంటే తెలుసా? ఓవర్ ద బ్యాండ్ అంటే ఇట్లా బ్యాండ్ లాగా ఉంటుంది. దీనికి ఇట్లా హుక్ లాగా తలిగేసుకొని బ్యాండ్ లాగా చేతికి వేసుకొని ఇట్లా వేసుకొని పోవచ్చు. ఇట్లా కెమెరాకి ఉంటాయి కదా, అట్లా ఇట్లా హ్యాంగింగ్ పర్పస్ లేదా కీ చైన్ వేసుకోవచ్చు నీట్గా. అట్లా ఉంది. లేదా ఇట్లా లోపల పెట్టి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. షైన్ కొడుతున్నాయి కదా నిజంగా, కొత్త ఉన్నాయి ఇవి రెండు. అండ్ మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. దీంతో ఈడ చూడండి, ఇక్కడ ఇట్లా యూ షేప్ లాగా ఒకటి వచ్చిందా? యూ షేప్ లాగా ఫోకస్ చేస్తా ఒక నిమిషం. ఇక్కడ యూ షేప్ లాగా ఒకటి వచ్చిందా? ఆ యూ షేప్ దీనికి రాలేదు అని అనుకుంటుండ్రు. అది ఈడుంటుంది అసలు యూ షేప్. ఎందుకు రాలేదు తెలుసా? అసలు వచ్చింది కానీ మీరు చూసుకోరు. మనం జస్ట్ ఈ 2నే తీసుకోవద్దు బయటికి. మీకు చూపిస్తాను. ఇది ఉందా? ఇది బయటికి తీయండి. ఇది ఉందా? బాక్స్ ఓపెన్ చేయండి. చూసారా, యూ షేప్ వెళ్ళినాయి బయటికి. వీళ్ళు నీట్గా ఇట్లా ప్యాకింగ్ చేసి ఇస్తారు. ముందు నుంచే పెడితే అది ఏదో డ్యామేజ్ అవుతుందా అని చెప్పేసి. సో నేను చాలా యూట్యూబర్స్ అని కాదు, గేమర్స్ని చూశాను. వాళ్ళు ఫింగర్ స్లీవ్స్ ఆర్డర్ పెట్టుకుంటారు కానీ ఈ యూ షేప్ వాళ్ళు అటాచ్ చేయరు. ఎవరు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అటాచ్ చేయరు. ఇది ఇంకో దీని లోపల ఇట్లా నీట్గా పెట్టేస్తారు, హిడెన్ లాగా అటాచ్ చేయరు. అయితే చాలామంది దీన్ని ఆర్డర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ రిటర్న్ పెట్టేస్తారు. ఇది మిస్ప్లేస్ అయినా లేదా అది దొరుకుతలేదు. ఇప్పుడు మనం ఒకసారి అటాచ్ చేద్దాం దీన్ని. ఏదన్నా దేనికన్నా అటాచ్ చేయొచ్చు. సో నేను దీనికి ఇట్లా అటాచ్ చేస్తాను. ఇట్లా కాదు, ఇట్లా. ఎస్, అటాచ్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది చూడండి. ఇప్పుడు అటాచ్ అయిపోయింది, చూసినారా? మళ్ళీ సేమ్ దానిలాగా చూపిస్తాను. ఇంకా యూ షేప్ వచ్చిందా? అట్లా అటాచ్ చేసుకోవాలి మీరే. అండ్ మీకు నెక్స్ట్ పార్ట్లో లేదా నెక్స్ట్ వీడియోలో గేమింగ్ ఎట్లుంది, దీంతో గేమింగ్ ఎట్లా చేయవచ్చో చూపిస్తా. అండ్ ఒక సాటిస్ఫైయింగ్ థింగ్ చూపిస్తా. క్లిక్ సౌండ్. ఈ సౌండ్ నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఒక రబ్బర్ లాగా థింగ్ లాగా ఉంది. ఈ రెండింటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన వాస్ప్ ఫింగర్ స్లీవ్స్. ఒక నిమిషం. ఫీల్స్ చూడండి గైస్, ఇట్లా వస్తుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇదే ఫింగర్ స్లీవ్స్ అండ్ గేమింగ్ ట్రిగర్స్తో మీకు గేమ్ ఆడి చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.